నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం సువర్చల సమేత ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో అర్చన గంధ సింధూరముతో పూజ హారతి జరిగినవి. మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని, దీంతో బందరును ఉపాధి కేంద్రంగా మార్చేందుకు అవకాశాలు ఏర్పడతాయని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుపై జెకెసిస్ సంస్థ ప్రతినిధులు, పోలాండ్ దేశానికి చెందిన పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. పోర్టు సమీపంలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను సంస్థ ప్రతినిధులకు మంత్రి వివరించారు. జెకెసిస్ సంస్థ చైర్మన్, సీఈఓ శ్రీవాస్తవతో మంత్రి కొల్లు రవీంద్ర ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడారు. పోర్టు పనులను త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోర్టు సమీపంలో గ్రీన్ ఎనర్జీ ప్లాంటుకు అనుకూలత ఉందన్నారు. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన రవాణా అత్యంత సులభమన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన పెడన పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు, సాగునీటి సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. బంటుమిల్లి కాలువ ద్వారా శివారు పంట భూములకు సాగునీరందని విషయమై ఆయన ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడంతో ఆయన ఇరిగేషన్ శాఖ సీఈకి ఫోన్ చేశారు. తాను ఢిల్లీలో ఉన్నానని చెప్పిన సీఈపై రామానాయుడు మండిపడ్డారు. మేమిక్కడ పొలాల వెంట తిరుగుతుంటే నువ్వు ఢిల్లీలో ఏమి చేస్తున్నావంటూ సీఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంటుమిల్లి కాలువ ద్వారా సాగునీరు ఎంత వదలాలి, ఇప్పుడు ఎంత వదులుతున్నారంటూ ఆయన ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం 650 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని, 950 క్యూసెక్కులు వదలాలని చెప్పడంతో ఎందుకు 400 తగ్గించారని ఆయన అధికారులను నిలదీశారు. పైన ఉన్నవారు ముంపులకు గురయ్యాయని చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందవారికి నీరు అందకపోయినా పర్వాలేదా అని మంత్రి ప్రశ్నించారు. పరిస్థితిని చక్కదిద్దకపోతే సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదని, ఏసీ గదుల్లోంచి బయటకు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించాలని, మరో 4 రోజుల్లో వచ్చి పరిశీలిస్తానన్నారు. అనంతరం ఆయన గుడ్లవల్లేరు లాకుల వద్ద నీటి విడుదలను పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, బంటుమిల్లి డీసీ చైర్మన్ బొర్రా కాశీ, సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉన్నారు. విద్యుత్ ఛార్జీల దోపిడీ ఆపాలని, ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని మచిలీపట్నంలో ప్రజాఐక్యవేదిక ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో మంగళవారం నిర్వహించిన ధర్నాలో సిఐటియు, ఏఐటియుసి నాయకులు పాల్గొని ప్రసంగించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని, స్మార్ట్ మీటర్లు ఉండవని వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా సర్దుబాటు పేరుతో అదనపు ఛార్జీలు వేస్తోందన్నారు. ఏఐటియుసి నాయకులు లింగం ఫిలిప్ మాట్లాడుతూ, ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఈ ఆందోళనలో సిపిఐ, సిపిఎం నాయకులు మోదుమూడి రామారావు, కొడాలి శర్మ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని, ఇళ్లకు స్మార్ట్ విద్యుత్ మీటర్లు తగిలించవద్దని డిమాండ్ చేస్తూ మంగళవారం పెడన పట్టణంలోని తోటమూల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఈకి వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నా ఆందోళన కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోరు రాజు, పంచల నరసింహారావు, వాసా గంగాధరరావు, సజ్జా మూర్తిరాజు, సిపిఐ నాయకులు కట్టా హేమసుందరరావు, పేరిశెట్టి ఉమాకాంతం, తుమ్మా చినకొండయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళలకు పురుష టెక్నీషియన్లు 2 డిఎకో టెస్టులు చేస్తున్నందున మహిళలు తమ ఆత్మాభిమానం చంపుకోవాల్సి వస్తోంది. సిగ్గు విడిచి పురుషుల ముందు చెస్ట్ చూపించాల్సి వస్తోంది. దీనిపై కొందరు యువతులు మండిపడుతున్నారు. కృష్ణా జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహిళలకు పురుష టెక్నీషియన్లు 24 ఎకో టెస్టులు పరీక్షలు చేస్తుండటంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బతికుండగానే చచ్చిపోతున్నాం.
మహిళలు తమ శరీరాన్ని 2D పరీక్షల సమయంలో పురుషుల ముందు ప్రదర్శించాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ కొందరు మీడియా ముందు వాపోయారు. మగవాళ్ల ముందు జాకెట్లు ఓపెన్ చేసి బ్రెస్ట్ చూపించాలంటే బతికుండి చచ్చిపోతున్నట్టుంది అనే బాధను మహిళలు వ్యక్తం చేస్తున్నారు. తాము అనుభవిస్తున్న ఈ అవమానాన్ని కన్నీరు కారుస్తూ కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 2D పరీక్షలకు మహిళా టెక్నీషియన్లను నియమించాలంటూ బాధితులు గగ్గోలు పెట్టారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా. ఆశాలతను వివరణ కోరడం జరిగింది. మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో 2D ఎకో టెస్ట్ రిక్రూట్మెంట్ సమయంలో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి 2 పురుష టెక్నీషియన్లు మాత్రమే ఇచ్చారు. మహిళా టెక్నీషియన్లను ఇవ్వలేదు. దీంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఒక నర్సును 2D ఎకో టెస్ట్ సమయంలో ఉంచుతున్నాం. వైద్య వృత్తిలో ఉండే వారికి పురుష, మహిళల భేదం ఉండదు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మహిళా టెక్నీషియన్ను నియమించేందుకు కృషి చేస్తాం. కూటమి ప్రభుత్వంలో మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా ఇంటి నుంచే ప్రజలు తమ దరఖాస్తులు చేసుకుని సర్టిఫికెట్లు పొందవచ్చని సీనియర్ టీడీపీ నాయకుడు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు. 45వ డివిజన్ సచివాలయం నుంచి మంగళవారం నిర్వహించిన ర్యాలీలో మనమిత్ర వాట్సాప్ యాప్ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ పాటు టీడీపీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ బదిలీపై వెళ్లిన షేక్ అల్లాబకు, రామాంజనేయులు, జక్కుల గంగాభవాని, ఏనుగుల మాధవి, పల్లం మౌనికలతో పాటు నూతనంగా అడ్మిన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జె కాళీచరణ్, భట్రాజు రామశేఖర్, టి రమాదేవి, సాలు కవిత, మాచవరపు మానస, మద్దాల తేజస్వి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. ఈ యాప్ ద్వారా అన్ని సర్టిఫికెట్లు సులభంగా పొందే అవకాశం ఉందన్నారు. అలాగే 40, 44, 16 తదితర పలు బందరు కానూరు, చిన్నాపురం తదితర గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలలో టీడీపీ నాయకులు లోగిశెట్టి వెంకటస్వామి, చిత్తజల్లు నాగరాము తదితరులు పాల్గొన్నారు. కానూరులో జరిగిన ర్యాలీలో కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.